తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. ఈ టూర్లో భాగంగా ఆయన పార్టీ పెద్దలను కలవబోతున్నారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలపై రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. పార్టీ అంతర్గత అంశాలు, ఇతర పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలను కేంద్ర పెద్దలకు వివరించబోతున్నారంటూ సమాచారం. అలాగే ఫోక్స్కో కేసు తదనంతర పరిణామాలపైన డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరోవైపు కేంద్ర కేబినెట్లో భారీగా మార్పులని వార్తలు వస్తున్న నేపథ్యంలో రామచంద్రరావు టూర్కు ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ సెంట్రల్ కమిటీలో తెలంగాణ నేతల ప్రపోజల్ జాబితాను అందజేసే అవకాశం కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అస్థిన బాట పట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే రాష్ట్రంలో తాజాగా నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అస్థిన బాటకు కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పోక్సో కేసు నమోదైన తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇటు విపక్షాల నుండి వస్తున్నటువంటి విమర్శలు, వాటిని ఏ విధంగా బీజేపీ తిప్పికొడుతుందనే అంశాలతో పాటు ఆ తర్వాత రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనే దానిపైన ఒక రిపోర్ట్ని అయితే బీజేపీ జాతీయ పెద్దలకు ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అదేవిధంగా బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టి జూన్ 9తో 2 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో ఇటు బీజేపీ జాతీయ పార్టీలోనూ అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లోనూ సమూల మార్పులు ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రామచంద్రరావు ఢిల్లీ పర్యటన అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కేంద్ర క్యాబినెట్లో దాదాపు 30 మంది వరకు కేంద్ర మంత్రులను షెఫిల్ చేస్తారంటూ ఒక చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర మంత్రులను, సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లో ఉన్న వాళ్ళైతేనేమి, కేంద్ర కౌన్సిల్లో ఉన్నవారైతేనేమి చాలామందిని ఇటు పార్టీ అవసరాల కోసం వినియోగించుకోవాలని, అదేవిధంగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి చాలామంది బీజేపీ శ్రేణులను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవడంతో పాటు ఇటు ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి నేతలు కూడా కొంతమందికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నుండి ఏమైనా కేంద్ర క్యాబినెట్లకు కొత్త ముఖాలకు ఏమైనా అవకాశం ఇస్తారా, కొత్త వారిని ఎవరినైనా తీసుకుంటారా, లేదా ఉన్నవారిని షెఫిల్ చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న దానిపైన చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీరిని కొనసాగిస్తూనే మరికొంతమందిని ఏమైనా తీసుకుంటారా? ఇప్పటికే కొంత పేర్లు అయితే వినబడుతున్నాయి. ఇటు డీకే అరుణ పేరు అయితేనేమి, ధర్మపురి అరవింద్ పేరు అయితేనేమి, ఈటల రాజేందర్, అదేవిధంగా రఘునందన్ పేర్లు కూడా కేంద్ర క్యాబినెట్లోకి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలైన ఒక చర్చ నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని కొనసాగిస్తారా, వీరి ప్లేస్లో కొత్త వారిని తీసుకుంటారన్న చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే బీజేపీ జాతీయ కమిటీ ఇంకా ఏర్పడలేదు. ఎందుకంటే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి కమిటీ నిర్మాణం కాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి ఎవరికైనా అవకాశం ఇస్తారా? గతంలో చూసుకున్నట్లయితే కేంద్ర బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ, అదేవిధంగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ కొనసాగుతున్నారు. అదేవిధంగా కేంద్రంలో జాతీయ పార్టీలో ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులుగా కూడా కొంతమంది లీడర్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ వారి ప్లేస్లో ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి కొత్త నేతలకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఒక ప్రపోజల్ లిస్ట్ని అయితే జాతీయ నేతలకు అందించే అవకాశం అయితే లేకపోలేదు. రైట్, థ్యాంక్ యూ అజయ్.